హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు కార్తీక మాసం ఆకాశ దీపం ఈ రెండింటి అవిభావన సంబంధం ఉంది. గుడిలో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నారో మీకు తెలుసా? శివుడికి విష్ణుమూర్తి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వెలువడి తీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక గుండ్రాన్ని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, శివరాత్రి సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్న త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి కూడా అంటారు. తాడు సాయంతో ఈ పాత్రని పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగం వెల్లదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వెల్లదీయడానికి కారణం ఉంది. ఆకాశం దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవత కోపం అని శాస్త్రం చెప్తుంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుకుంటారంటే కార్తీక శుద్ధ పౌర్ణమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఈ ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జాగ్రత్తగా అందిస్తుందని దీపాన్ని వెలిగిస్తూ దమదేవర దాయాన్ని అంటే త్రయకమని అంటూ శివకేశవులు ఆహ్వానిస్తారు. కొన్ని చోట్ల శివకేశవుల పేరుతో 2 దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం సమాజంలో చీకటి తొలగించి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలించే చిహ్నంగా భావిస్తుంటుంది. సంవత్సరం పాటు మన దేవాచార శాస్త్రం ప్రకారం ఉదయం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆరాధించినట్లు అవుతుంది. సూర్యుడు ఉన్నంతసేపు మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడే. కానీ సూర్యుడు రాకముందు దీపారాధన చేసే ఆ ఇంటిలోనే మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షంలో కలగడుతుందని పురాణంలో ఉంది. భగవంతుడు అంటేనే పంచభూత ప్రాణాలకు కూడా శుద్ధవనం చూడాలని మనం ఆకాశ దీపం వెలిగిస్తుంటారు. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా పక్షులు కూడా రాత్రి సమయంలో తమ గమనాన్ని తెలుసుకుంటాయి. రాత్రి సమయంలో ఎగిరే పక్షులు మనం వెలిగించే దీపకాంతిని గ్రహించి పక్షులకు కూడా తమ గమనాన్ని తెలుసుకుంటాయి. కాబట్టి భూతాదయ కలగాని చెప్పి మనం ఆకాశ దీపం వెలిగిస్తాం. ఆకాశ దీపాన్ని కేవలం గుడిలో కాదు, ప్రతి ఇంటిలో వెలిగించాలి. గుడిలో అయితే ఎత్తులో ధ్వజస్తంభాన్ని దీపాన్ని వెలిగిస్తారు, కానీ మన ఇంటి బయట ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా దీపాలు వెలిగించి రాత్రి సమయంలో వెలుగులు ప్రసాదించు కాబట్టి పక్షులు కూడా ఆనందిస్తాయి. వేసవికాలం సమయంలో పక్షులు దాహం తీర్చడం కోసం మనం ఇంటి బయట చిప్పల్లో ఇతర పాత్రల్లో నీరు పోసి వాటి దాహాన్ని తీరుస్తున్నాం. అదేవిధంగా మన మాసంలో వెలిగించే దీపాలు ఉండేటువంటి ఉత్తేజమైన శక్తిని పక్షులు కూడా ఆస్వాదిస్తాయి. నిజానికి ఏవి ఆకాశ దీపాలు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఆకాశ దీపాలు. కార్తీక మాసం ప్రారంభంలో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారంటే దేవాలయాల్లో వెలిగిస్తారు. దేవాలయంలోని ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నివేదన కాకుండా రుద్రంలో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శక్తివంతంగా భగవంతుని నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని వెలుగుతుంటారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు తగ్గినట్టుగా వారి కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపంలో చమరు పత్రంలో ఇస్తుంటారు. ఆ దీపాన్ని పైకెత్తేవారు ఎందుకని ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అతడ వెలుగుతూ చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాక ఆరోపణలను అంటే ఈశ్వరుని ఉత్సాహం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీక మాసం మనమే ఉత్సాహం చేస్తున్నాం. ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికార ఏమిటి? సప్తభూతాలను నేను మహాకారణం చేయగలను. కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులు చేయలేను, నేను చేయగలను. ఏమిటి చేయగలను అంటే దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టానుకోండి, కొంత ఫలితం విధిలో తీసుకున్న దీపం పెట్టానుకోండి, విశేష ఫలితం. అందుకే గుత్తు దీపాలను పెడతారు. ఇంత ఒత్తులు వేసి కట్టగట్టి దీపం వెలిగిస్తారు. ఆ రోజున యథార్థమైన శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధిలో ఉన్న చెత్త కూడా వెలిగించిన వారు కానీ లోకాన్ని వెలిగించకూడదు. ఈ ఇంట దీపం వెలిగించిన కార్తీక పూర్ణిమ నాటి ప్రదోక్షణ వేళ దామోదర ఆవాని
అని దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒకసారి ఆకాశం వంకు చూసి ఒక శ్లోకం చెప్పాలి. అదే పూర్వకాలంలో రావణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందిన ఆ రోజుల్లో బాటసారుల కోసం ఆకాశ దీపాన్ని పెట్టారని తెలుస్తుంది. కాలినడకన వచ్చే బాటసారులు ఆకాశ దీపాన్ని చూడటంతో అక్కడ ఒక దేవాలయం ఉందని, సమీపంలో ఒక గ్రామం ఉంటుందని, రాత్రి సమయంలో ఆ గ్రామంలో తలుచుకోమని మరునాడు ప్రయాణానికి కొనసాగించేవారని తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఆకాశ దీపాలు ప్రత్యక్ష వేళల్లో వెలిగించిన తర్వాత వాటిని దర్శించుకుంటే సకల దోషాలు పాపాలు దూరమవుతాయని నమ్మకం. అలాగే ఆవు నీతితో దీపాలు పెట్టడం వల్ల కూడా పర్యావరణం సమన్వయం ఏర్పడుతుందని పెద్దలు చెప్తున్నారు. విన్నారు కాబట్టి ఆకాశ దీపం ఇంత పెద్ద స్టోరీ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నది ముఖ్య విషయం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.